మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా అరుణ్ కుమారితో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలిసి తమ కుటుంబ సభ్యులు అందరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని అరుణకుమారి తెలిపారు. భోగి, రంగోలీ సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గొబ్బియాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సినీ హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే యూత్కు దగ్గరగా సితార ప్రొటెక్షన్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని, తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందని, సంక్రాంతికి రానున్న కొత్త సినిమా అన్నిటినీ ప్రజలందరూ ఆదరించాలని కోరారు. మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు. 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ, మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ, గల్లా జయదేవు, రమాదేవి, అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష, విక్రమ్, అశోక్, సిద్ధార్థ్ అందరూ కూడా, మా మునిమనుడు విహాన్ అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవ్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం. కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగభాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, మన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి, రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము. తర్వాత మొన్నటి వరకు కూడా 10 years ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము. అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరూ కలిసేవాళ్ళు. అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని. ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో. అప్పుడు నేను డాక్టర్ డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు. నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఏ ఒక్క మనిషిని కూడా వదలరు. ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన వాళ్ళ మధ్యలో ఉండి మన వాళ్ళ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్, అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు. అండ్ అందుకే అందరూ పండుగప్పుడు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ. మంటలాగే అందరు నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివ్గా అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సినిమా పేరు ఒక కొత్త సినిమా చేసిన సితారా ప్రొడక్షన్స్లో. అది కంప్లీట్ రామ్-కామ్ US బేస్డ్లో. చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూత్కి దగ్గరగా ఉంటుంది. చేస్తున్నారా? ఆయన రాజమౌళి గారితో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేస్తారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది. సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి. ఆయన పేరు చాలు నాకు సపోర్ట్. నానమ్మ గారు ఏమైనా సినిమాలో కనిపించే అవకాశం ఉంది? నానమ్మ సినిమాలో మీతో ఏమైనా సినిమాలు కనిపిస్తారండి? ఏంటి నాన్న కనిపిస్తారు సినిమా? పెట్టువా